1927లో బ్రిటిష్ గవర్నమెంటు సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఎందుకని? 2 కారణాలకి. ద సిమోన్ ఆర్ సైమన్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ 2 reasons. Reason number 1, to study and review the working of 1919 Act. ఈ 1919 చట్టం ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, దాని యొక్క పనితీరు మీద స్టడీ చేయడానికి సైమన్ కమిషన్ పెట్టారు. రెండోదేంటి? టు ప్రొవైడ్ రికమెండేషన్స్ ఫర్ ద నెక్స్ట్ యాక్ట్. నెక్స్ట్ చట్టం ఎలా ఉండాలి, సో దీని మీద రికమెండేషన్స్ కోసం కూడాను సైమన్ కమిషన్ పెట్టారు. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సైమన్ కమిషన్ని రిజెక్ట్ చేసింది. ఎందుకని? దెర్ ఈజ్ నో ఇండియన్ మెంబర్ యాజ్ పార్ట్ ఆఫ్ సైమన్ కమిషన్. అంతా బ్రిటిష్ వాళ్ళే ఉన్నారనమాట. మరి భారతదేశానికి చట్టం ఇస్తూ భారతీయులని కమిటీలో వేయకపోవడం అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. బట్ సైమన్ కమిషన్ అయితే తన రికమెండేషన్స్ ఇచ్చేసింది. సైమన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ద్వారా 1 సెకండ్. సో సైమన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ద్వారా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. దెర్ ఆర్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ హెల్డ్. ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఎక్కడ జరిగాయి సార్ అంటే లండన్లో జరిగాయి. లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. అన్ని 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయిన ఒకే ఒక భారతీయుడు ఎవరు సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.